నమస్కారం అండి. మన ఛానల్ ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఆగస్టు 2026 నెలవారీ గోచార ఫలితాల విశ్లేషణకు స్వాగతం. ఈ నెల ఖగోళంలో చాలా అరుదైన, అత్యంత విలక్షణమైన గ్రహ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడితో పాటు 4 ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి ఈ నెలలో. కుజుడు ఈ నెల 5వ తేదీన మిథున రాశిలోకి మారుతున్నాడు. బుధుడు ఈ ఒక్క నెలలోనే వేగంగా 3 రాశులలో సంచరిస్తూ మీ బుద్ధి బలాన్ని, వ్యాపారాన్ని ప్రభావితం చేయబోతున్నాడు. శుక్రుడైతే గనక ఈ నెల 2వ తేదీనే మీ రాశి నుండి ధనస్థానమైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసమంతా అక్కడే ఉంటాడు. అది శుక్రునికి నీచ స్థానం, నీచ స్థితిలోకి వెళ్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు ఆగస్టు 18న మీ సొంత రాశిలోకి, సింహరాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అక్కడ అప్పటికే కేతువు సంచరిస్తున్నాడు. సూర్యకేతువుల కలయిక మీ రాశిలోనే జరగబోతోంది. గ్రహణ యోగంగా చెప్తారు. మరోవైపు కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శనిదేవుడు ఉన్నారు. ఇది ఖగోళంలో భారీ గ్రహాల కలయికలు, వాటి దృష్టి, సంబంధాలు సింహరాశి వారికి 12 భావాల పరంగా ఎలాంటి అనుకూల, ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. ఈ నెలలో ప్రమాద సూచనలు ఉన్నాయా? ఏ నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి? వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఖగోళ గ్రహస్థితి సింహరాశి నుండి 1వ ఇంట్లోనే తన సొంత రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఆగస్టు 18 నుండి మీ రాశ్యాధిపతి సూర్యుడు కూడా అక్కడే సంచరిస్తాడు. కన్యా రాశిలో 2వ ఇంట్లో ఆగస్టు 2 నుండి నీచ స్థితిలో శుక్రుడు చెప్పుకున్నాము. మిథున రాశిలో ఆగస్టు 5 నుండి కుజ సంచారం. కర్కాటక రాశి 12వ ఇల్లు సింహరాశికి, అందులో అస్తంగత గురువు ఆగస్టు 17 వరకు సూర్యుడు ఇద్దరూ సంచరిస్తున్నారు. ఇక కుంభరాశిలో 7వ ఇంట్లో రాహువు, సప్తమ రాహువు. మీనరాశిలో అష్టమ శని, వక్రించిన శని. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు సింహరాశిని అనుసరించి ఆయా భావాల్లో, ఆయా రాశుల్లో ఆ గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి ప్రజెంట్. అయితే వాటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా చార్ట్లో 12 భావాల గురించి కూడా తెలుసుకుందాం. 17వ తేదీ వరకు రాశ్యాధిపతి సూర్యుడు 12లో ఉండటం, ఆ తర్వాత మీ రాశిలోనే కేతువుతో కలవడం వల్ల ఎక్కువగా మానసిక ఒత్తిడి, కోపం, విపరీతమైన వేడి లేదా తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలకి ఎదురవ్వచ్చు. మీ నిర్ణయాల్లో కూడా తొందరపాటు ఉంటుంది. ఈ సమయంలో తొందరపడకుండా జాగ్రత్త పడండి. ఇది గ్రహణ యోగంగా చెప్తారు. సో కాబట్టి ఆ మానసిక ఒత్తిడి దాంట్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోమాకండి. ఇక ధనస్థానంలో శుక్రుడు నీచపడటం వల్ల ఆర్థికంగా మీరు చేసుకున్న బడ్జెట్ ప్రకారం ప్లానింగు అన్నీ దాటిపోతాయి, తప్పిపోతాయి. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. రావాల్సిన మనీ రాదు, ఖర్చులు పెరిగిపోతాయి. విలాసాలకి, అనవసర వస్తువులకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. దీని మూలంగా కుటుంబంలో మాట పట్టింపులు వస్తాయి. మౌనంగా ఉండటమే మంచిది. ఈ గ్రహాల స్థితిగతి అలా ఉన్నది కాబట్టి ఎక్కువగా మీరు వివాదాలకి, ఈగోకి, క్లాషెస్కి పోకండి ఈ మంత్లో అనేది సూచించడం జరుగుతుంది. ధనస్థానంలో నీచ శుక్రుడి వల్ల ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి. విలాసాలకి సంబంధించి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది వీరు సింహరాశి వారికి. ఇక తృతీయ భావంలో 3వ ఇంట్లో బాగానే అనుకూలంగా ఉంది. మీ పట్టుదల పెరుగుతుంది. ధైర్యంగా అడుగులు వేస్తారు. అయితే సోదరులతో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే 3 కమ్యూనికేషను, సోదర భావం కాబట్టి ఆ రాశ్యాధిపతి నీచలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఇది. ఇక 4వ భావం సుఖస్థానం, మాతృభావం. గృహ వాతావరణం సాధారణంగా ఉంటుంది వీరికి ఈ మాసంలో. తల్లిగారి ఆరోగ్య విషయంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వాటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు లేదా ఇండ్ల మరమ్మతుల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఎవరైనా ఇంటి మరమ్మతులు చేయాలి అని అనుకున్న విషయాల్లో కూడా
మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడి పొందుతారు దాని విషయాలకి, వాహనాలు నడిపేటప్పుడు కూడా. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునేటప్పుడైతే గనక ఇక నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పంచమ భావం సంతానం, బుద్ధి భావం కాబట్టి ఇది బుధుడు 3 రాసులు మారుతుండటం వల్ల పిల్లల చదువు విషయంలో ఆందోళన ఉంటుంది. వారి ధ్యాస వేరే మళ్ళేదానిగా ఉంటుంది. ఏకాగ్రత పోగొట్టుకుంటారు. అందుకని వారి విషయాల్లో తగిన జాగ్రత్త, వారి ధ్యాసని మళ్ళించి చదువు వైపు దృష్టి పెట్టేలా కేర్ చేయాల్సి ఉంటుంది. ఇక 5వ స్థానం పంచమ స్థానం అంటే షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్న వారికైతే గనక ఈ నెల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా ఉండటమే మంచిది. అంత అనుకూలంగా లేదు. బుద్ధి చంచలంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఇన్వెస్ట్‌మెంట్‌కి కూడా షేర్ మార్కెట్‌లో. ఇక శత్రు రోగ రుణభావం, షష్టమ భావం, 6వ ఇల్లు ఇది బలంగా ఉంది. అంటే 6వ అధిపతి ర్ శని వక్రించి 8లో అష్టమంలో బలంగా ఉన్నాడు. పాత శత్రువులపై విజయం అయితే సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలత కనిపిస్తుంది. అయితే అజీర్ణం లేదా గుండె, రక్తపోటుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా కొద్దిపాటి అవకతవకలు బాగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో. 6వ స్థానాన్ని అస్తంగతమైన గురుడు కూడా చూస్తున్నాడు. 6వ స్థానానికి గురువు రోగస్థానానికి అంత మంచిది కాదు. సో, కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వారు. ఇక సప్తమ భావం, కళత్ర భావం, భాగ్యస్వామ్యాల భావ్యం. అంటే లైఫ్ పార్ట్నర్ విషయం గానీ, బిజినెస్ పార్ట్నర్ విషయాలు గానీ అయితే సప్తమంలో రాహు ఉన్నాడు. రాహు ఉండటం వల్ల ఏమవుతుంది? జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలు బలంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో కూడా వివాదాలు రావచ్చు. ఈ నెలలో మీరు సింహరాశి వారు చేయాల్సింది ఒకటే ఒక పని, ఈగో పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఈ విషయాలు అధమంగా ఉన్నాయి కాబట్టి ఈ ఫలితాలు మీరు ఈ మాసంలో ఈగోకి పోకుండా ఓపిక పట్టండి. ఇక అష్టమ భావం ఆయుషు, అవమానాలు, భావం కాబట్టి అష్టమ స్థానంలో వక్రించిన శని సంచారం వల్ల పనుల్లో తీవ్రమైన ఆలస్యాలు ఎదురవుతాయి. అయితే శ్రమకు తగ్గ ఫలితం దక్కడంకో లేదని ఎక్కువ నిరాశ చెందుతారు. ఇక ఇన్సూరెన్స్ గానీ, వారసత్వపు ఆస్తి విషయాల్లో గానీ చికాకులు తలెత్తుతాయి. ఈ విధమైన అష్టమ భావ ఫలితాలు చాలా అధమంగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈ వారంలో. ఇక నవమ భావాధిపతి కుజుడు భాగ్యస్థానంలో గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్పచ్చు. ఇక తండ్రి గారి సలహాలు మీకు ఈ నెల శ్రీరామ రక్షగా మారతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది ధ్యాస పోతుంది. ఆధ్యాత్మికంగా ఉంటారు కొంతవరకు అనేది సూచిస్తుంది గ్రహగోచారం. ఇక దశమ భావం వృషభ రాశి, రాజ్యస్థానం, కర్మభావం, ఉద్యోగ స్థానంలో 4 వరకు కూడా కుజుడు సంచరించటం జరుగుతుంది. ఉద్యోగస్తులకు వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు అహంకారాన్ని ప్రదర్శించకూడదు. లీడర్‌షిప్ క్వాలిటీస్ చూపించడానికి అవకాశాలు వస్తాయి. సహజంగానే ఈ సింహరాశి వారికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అవి సమయానుకూలంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అవకాశం ఉంది గదా అని చూపిస్తే అధికారులతో విభేదాలకి మిగతా విషయాలన్నిటికీ కూడా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని సరిగ్గా వాడుకోవాలి సింహరాశి వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక లాభస్థానంలో ఆగస్టు 5 నుండి కుజుడు 11వ ఇంట్లోకి రావటం మూలంగా ఏమవుతుందంటే సింహరాశి వారికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లాభస్థానం కాదా? ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి, పెద్దల నుండి ఆశించిన సహాయం అయితే అందుతుంది. ఎవరైతే సింహరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వారికి మంచి లాభాలుంటాయి. ఆగస్టు 5 నుండి కూడా అనేది సూచించటం జరుగుతుంది. ఇక వ్యయస్థానంలో 17 వరకు సూర్యుడు 12లో ఉండటం, గురువు అస్తంగత్వంలో ఉండటం వల్ల ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు కనిపిస్తున్నాయి. లేదా శుభకార్యాల కొరకు పెద్ద మొత్తంలో ధనం వ్యయం అవటం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఈ ధన వ్యయం చాలా ఎక్కువగా ఉంది. ఇన్‌ఫ్లో ఎంతుందో అవుట్‌ఫ్లో కూడా అట్లాగే ఉంది. ఖర్చయిపోతా ఉంటాయి.
నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఈ మాసంలో వీరిని వేధిస్తుంది అనేది దీనిపై ధ్యాస పెట్టాలి సింహరాశి వారు. యోగా, మెడిటేషన్ దీన్ని అలవర్చుకొని దీన్ని అధిగమించే ప్రయత్నం చేయండి ఎక్కువగా. నిద్రలేని సమస్యల వల్ల చాలా అనారోగ్యాలు కలుగుతాయి కాబట్టి. ఇక ప్రమాద సూచనలు, యాక్సిడెంట్ ఇండికేషన్స్ అంటే సింహరాశి వారికి అష్టమంలో వక్రించిన శని, రాశిలో కేతువు, సప్తమ రాహువు ఉండటం వల్ల ఖగోళంలో గ్రహాల స్థితి వీరికి చాలా ప్రతికూలంగా ఉంది. ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఈ నెలలో వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్ చాలా ముఖ్యం వీరికి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు లేదా రాత్రిపూట ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి వీరు. ఈ డ్రైవింగ్ విషయంలో ఏవైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ ఇండికేషన్స్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఫైరు, ఎలక్ట్రికల్ వస్తువులతో ఆయా యంత్రాంగాల మీద పనిచేసేటప్పుడు, పదునైన ఆయుధాలు వాడేటప్పుడు గాయాలయ్యే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించి పని చేయాల్సి ఉంటుంది. ఇది సమగ్ర సమాచారం. ఈ సింహరాశి వారికి మొత్తంగా అన్ని అంశాలను కూడా కవర్ చేయటం జరిగింది. ఇక నక్షత్రాల వారీగా చూస్తే సింహరాశిలో 3 నక్షత్రాలు, 9 పాదాలు వారియి ఉంటాయి. ముఖ్యంగా మకరాశిలోనే మకా నక్షత్రం వారికి వీరికి రాశిలోనే కేతు సంచారం. మకా నక్షత్రాధిపతి కేతువే. రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది. సూర్యుడి కలయిక వల్ల వీరికి మానసిక ఆందోళన ఎక్కువైతే కెరీర్ పరంగా ఒక కీలకమైన పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఒక రకంగా సూర్యుడు, కేతువు గ్రహణ యోగంగా మానసిక ఆందోళన ఉంటుంది ఓ పక్కన. కెరీర్ పరంగా అయితే ఒక కీలకమైన పెద్ద నిర్ణయం తీసుకునేది ఉంటుంది. అది అనుకూలంగానే ఉంటుంది. అయితే పుబ్బా నక్షత్రం వారికి, పూర్వ ఫాల్గుని నక్షత్రం వారికి శుక్రుడు నీచబడటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ఎందుకంటే శుక్రుడు ధనస్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ మనీ వ్యవహారాల్లో ఖర్చు పెట్టటాల్లో కూడా విలాసాలకి, జ్యువెలరీకి వాటికి సంబంధించినవన్నీ కూడా తగు జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక స్థితి లేదంటే కుంటుపడి అప్పులు పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి బంధువులతో లేదా స్నేహితులతో కూడా వివాదాలు ఉంటే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంది కాబట్టి వారి విషయాల్లో తగు ఆచితూచి మాట్లాడండి. ఆ విషయాలకి వదిలేయండి. జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో వీరు. ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి సూర్యుడు 1వ పాదం వారికి మీ రాశ్యాధిపతి సూర్యుడు సొంత రాశిలోకి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు, నిరుద్యోగులకు ఎవరికైతే ఉందో వారికి మంచి అవకాశాలున్నాయి ఈ మాసంలో. ఎవరైతే ప్రభుత్వ నిరుద్యోగులు కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ ఉన్నవారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్ చేసిన వారు శుభవార్తలు అందుకుంటారు అనేది చెప్పచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలే, శుభవార్తలే ఉన్నాయి. ఇది సింహరాశి వారి గురించి సమగ్ర సమాచారం పూర్తిగా అందించటం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఆగస్టు 2026లో సింహరాశి వారికి గ్రహాల మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో, ఈ నెలలో సూర్యకేతువుల ప్రభావం, అష్టమ శని ప్రభావం తగ్గడానికి నిత్యం ఆదిత్య హృదయం స్తోత్రం పఠించండి. ఆదివారం రోజు గోధుమలు దానం చేయడం లేదా శివాభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఈ మాసంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా విజయాలకి దగ్గరగా చేరువవుతారు. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ సింహరాశి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.